నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు బక్కా జర్సన్ గారు. రేపు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా అంటున్నాడు ఎమ్మెల్సీగా. పార్టీ పర్సన్‌గా ఉన్నప్పటికీ పార్టీ టికెటే నాకొద్దు. వాళ్ళ ఎంట పడినా కూడా నాకొద్దు. స్వతంత్రంగానే పోటీ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. సరే ఆ అంశం మీద మాట్లాడదాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారు ఒక కార్పొరేషన్ చైర్మన్‌గా చేశారు. ఆ అంశాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రో. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చా అని చెప్పేసి అందరూ మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వరదన పెట్టించి ప్రయత్నం చేశారు. అక్కడ అవకాశం రాలే. ఈసారి మీరు నాకు అవకాశం ఇచ్చేది ఏంది, నేను ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చా అంటున్నారు. ఏంటన్నా? అప్పుడు కూడా ఇండిపెండెంట్ చేయగలిగేటండి, కానీ రీజన్ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, ఇప్పుడు జరిగిన దోపిడీ పైన మార్పు రావాలనే ఉద్దేశంతో నేను రోజు ఎలక్షన్ కమిషన్లో ఏదో ఒక అసెంబ్లీలో కంప్లైంట్ ఇస్తాను. రోజు షార్ట్ షీట్ ఓపెన్ చేసిన, రోజు షార్ట్ షీట్ ఒక మంత్రి పైన ఎమ్మెల్యే టాప్ 20 ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ మీద, పెద్ద వరంగల్ అయితే దాదాపు అందరి మీద చేసిన. అదొక కన్స్ట్రక్టివ్ ఉండే. ఎమ్మెల్సీ అనేటోరికి ఎందుకు అని అంటే, నిలబడికి నేను ఏదైతే దోపిడీ ఇక్కడి వరకు జరిగిందో ప్రతి దానిపైన ఒక ఎంక్వైరీ అనేది జరగాలి. ప్రతి దాన్ని ఇచ్చిన పిటిషన్ల పైన ఎంక్వైరీ జరగాలి. అందులో ఉన్నటువంటి ఎవరైతే ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడాలి. అలా పాల్గొన్న వాళ్ళ అధికారులపైన శిక్ష. ఈరోజు బిహారీ ముఠా ఒక బిహారీ ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ఎలక్షన్ నడిపే అంత పైసలు వచ్చినాయి. అదొక ముఠా ఐఏఎస్ ఆఫీసర్, బిహారీ ఐఏఎస్ ముఠా ఒకటి తయారైంది తెలంగాణలో. తెలంగాణ వచ్చినాక మొదలైంది. ఆంధ్రలో దోసుకున్న, ఆంధ్ర వాళ్ళు కాదు దోసుకుంది, ఇప్పుడు వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు ఈరోజు వాళ్ళు దోసుకున్నారు. వాళ్ళందరినీ కాపాడి అందరినీ ట్రాన్స్ఫర్ చేయడానికి, అందరూ మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపడానికి దానికి ఇండైరెక్ట్గా స్మితా సబర్వాల్ గారిని అంటారా? అందరూ ఒకటేంది, రజత్ కుమార్ని అంటున్నా, జయేష్ రంజన్ అంటున్నా, అరవింద్ కుమార్ని అంటున్నా, సోమేష్ కుమార్ని అంటున్నా. ఇవాళకి తెలుసా నీకు చీఫ్ సెక్రటరీ ఎవరో? సోమేష్ కుమారే. సోమేష్ కుమార్ చెప్పిన వాళ్ళకే కీ పోస్టులు వస్తున్నాయి. అందులో సందీప్ కుమార్ సుల్తానియా అనేటోడు. అదేంటి ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమారా? ఆయనదే నడుస్తుందబ్బా. ఈమె చీఫ్ సెక్రటరీ అని అనుకుంటలేదు. కొత్త కోణం చెప్పుకొస్తా ఉన్నారు మీరు. కొత్త కోణమే చెప్తా, నేను జరుగుతున్న కోణం చెప్తున్నా. సందీప్ కుమార్ ఫోకల్ పోస్టులు మొత్తం వాళ్ళ మనుషులు, వాళ్ళ దోపిడీ ఉన్న. సెక్రటరీలో ఏం మారింది చెప్పు? సెక్రటరీ గురించి ఇంకా 700 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు దోపిడీకి ఎవరైతే సహకరించిండ్రో వాళ్ళే ఈరోజు అదే చర్యలు ఉన్నారు. నిజంగా ఆ రోజు ఇబ్బంది పడ్డోళ్ళకు వాళ్ళకు అదే లూప్ లైన్లో ఉన్నారు. సెక్రటరియట్ తీసుకో, ఈరోజు అందులో పోస్టింగ్లు కూడా మాకు సహకరించడానికి పోస్టులు ఇవ్వద్దని సోమేష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్షన్ ఇచ్చి పోస్టులు ఇప్పిస్తున్నారు. సందీప్ సుల్తానియా మొత్తం అదే. ఈరోజు పూర్ ఆఫ్ ద పూర్ కోసం ఏదైతే పథకం వచ్చిందో, స్త్రీ శక్తి అని, సర్ఫ్ అని, ఈ రెండు కూడా అప్పటి అధికారులనే ఇంకా పెట్టుకున్నారు, తీస్తలేరు. జనార్దన్ రెడ్డి అనేటోడు సెల్ఫ్లు ఉన్నాడు, నరసింహారెడ్డి వై నరసింహారెడ్డి అనేటోడు సెల్ఫ్లు ఉన్నాడు, ఇందులోనేమో విజయభాస్కర్ రెడ్డి వాడు ఇండున్నాడు. ఇవాటికి వాళ్ళు మారుస్తూనే లేరు. వాళ్ళ అన్న చంద్రశేఖర్ రెడ్డి అని సీఎం దగ్గర. ఇట్లా ఎంతమంది ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖలకు అధికారులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు? ఆల్మోస్ట్ ఉన్నారు. ఒక 10 మంది మారింది. ఇంకా 10 మంది కూడా 10 మంది మారవచ్చు హార్డ్లీ. మరి ఎందుకని చెప్పేసి ఇప్పుడు స్మితా సబర్వాల్ గారికి ఒకటి ప్రాధాన్యత లేనటువంటి ఒక పోస్ట్ ఇచ్చారని చెప్పేసి అని, అమరపాలి గారికి కీలకమైన బాధ్యతలు సెంట్రల్ నుంచి పిఎంఓ నుంచి పిలిపించారని చెప్పేసి ఎంతసేపు అక్కడికే దిప్తా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మభ్యపెట్టే ప్రయత్నం చేసిందా తెలంగాణ ప్రజలు? మభ్యపట్టు అనేది కాదు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు, ఎందుకు ఎంక్వైరీకి మీరు ఇది ఇస్తలేరు, అవన్నీ లేకుండా ఇవాళకి మనము అక్కడికే పరిమితమై మాటల వాళ్ళకి కాదు కదా. నవీన్ మిత్తల్గా నటినే పెట్టుకున్నారు. వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నారు? రిటైర్మెంట్ అయిన నేను యాక్షన్స్ కావాలి అంటున్నా. యాక్షన్స్ కావాలి, యాక్షన్ చేయాలి ప్రభుత్వం. యాక్షన్స్ కాదు, ప్రమోషన్స్ వస్తున్నాయని చెప్పేసి అని మహేందర్ రెడ్డి గారికి నాటి డీజీపీగా చెప్పండి. నాటి డీజీపీగా చేసినటువంటి మహేందర్ రెడ్డి మీరు ప్రతిపక్షంగా ప్రొటెక్ట్ చేస్తే మీ ఇంటి దగ్గర బయటికి వెళ్ళడానికి అవకాశం లేకోకుండా కాయలు కాసేలా చేసినటువంటి పోలీసు సోదరుల బాస్ అయినటువంటి వారికి ఈరోజు టీపీసీసీ చైర్మన్ వేయడాన్ని కూడా ఒక ఇంత విమర్శకు పెద్ద. అవును, ఆయన వచ్చినాకనే ఇప్పుడు గ్రూప్ 4 రిజల్ట్ రిలీజ్ అయింది కదా. అవి కావద్దనే కదా నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన, ఆయన చేయొద్దని, ఆయన పెట్టద్దని చెప్పిన.
అంటే నేను అదే అంటున్నాబ్బా, వాళ్ళను బీజేఆర్ఎస్ తాబేదారులను ఎందుకు మీరు కీ పోస్ట్ పెడుతుండ్రు? వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డోళ్ళను ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? అది మీరు ఎందుకని భావిస్తూ ఉన్నారు, ఎందుకని అట్లా చేయట్లేదని భావిస్తూ ఉన్నారు? అది వాళ్ళకి అంతే కదా. నేను 1వ తారీఖు ప్రెస్ మీట్ అదే కదా నాది, డిసెంబరు 1వ తారీఖు ప్రెస్ మీట్ అదే కదా అబ్బా నేను చెప్పింది. కౌంటింగ్ ముందు పెట్టిన ప్రెస్ మీట్ ఏంటిది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాకుండా మరొక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింటే మరి ఈ ఈ ఈ విధంగా ఉండేది కదా? ఉండేది కాదు. అలా దామోదర రాయలసీమతోడే అస్సలు ఉండేది కాదు. అంటే దామోదర రాజనరసింహ గారిని ముఖ్యమంత్రి చేసింటే చర్యలకు ఉపేక్షించేవాడా? 100% ఆయన ఆగేటోడు కాదు. అవి తీసుకునే జీలు ఉండాలి కదా. అరే అంత అగ్రెసివ్గా మాట్లాడతాడు, ప్రజల్లో ఒక ఉద్రేకాన్ని రేకెత్తించేలాగా రేవంత్ రెడ్డి యాక్షన్స్ విషయానికి దానికి దీనికి అంటే కేసీఆర్ గారిని కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళి చేయడం జరుగుతుందని చెప్పేసి. ఇక సీఎం అంటోడు ఎట్లుండాలి, వ్యవహారం ఎట్లుండాలి అనేది 46 జీవో ఎంత అన్యాయం చెప్పాను. సరే నువ్వు అంత పెద్ద సిపాయి అంటున్నావు కదా, సోషల్ మీడియా ఆంధ్ర మీడియా మేనేజ్ చేసి ఇన్నది అయిపోతుందని తీసుకొని వచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కుర్చీలో కూర్చున్నారు. అర్థమైందా? 46 జీవో 2 నెలలకెళ్ళి ఎందుకు నువ్వు ఇస్తలేరు? సీతక్క మీరంతా ఉన్నారు కదా, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకు ఇంత తత్సారం చేస్తుండ్రు? పురాణ లాగం అవుతుంటే 317 మీరే మాట్లాడింది కదా, రాగానే మేము ఎత్తేస్తాం అని. ఈరోజు ఎందుకు 2 నెలలకెళ్ళి వాళ్ళు చెలో సెక్రటరీ దాకా వచ్చేదాకా ఎందుకు తీసుకొని వచ్చిండ్రు? 2014 ఈ రోజు వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ మీద మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మీరు ఎందుకు చేస్తలేరు? ప్రతి ఎగ్జామ్ మీద గంట చక్రపాన్ని దీనిపైన చేస్తామని ఎందుకు అంటలేరు మీరు? అన్నీ అంటుండ్రు కానీ యాక్షన్ ఎందుకు లేదు? నవీన్ మిత్తలంతో పక్కన పెట్టుకొని ధరణి మీద రివ్యూ మీటింగ్ ఎట్లా పెడతారు? ఇటువంటి చాలా ఉన్నాయి బ్రదర్. ఇవేవి తీసుకొని శ్రీనిధి పైన ఎండి గారిని తీసేయమని చెప్పేసి అందరు రికమెండ్ ఇవాళకి మొన్న ఇంటర్వెల్ మీటింగ్ వెనక కూర్చోబెట్టుకొని మీటింగ్ చేసిండ్రు. 5,400 కోట్ల రూపాయలు బడ్జెట్, అది ఆడిటింగ్ ఎందుకు చేస్తలేరు? అయితే ఈ పాపంలో మరి బక్కా జడ్సన్ గారి పెద్ద పాత్ర ఉంటుంది, పెద్ద భాగం ఉంటుంది. అరే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల మీద, అవినీతి మీద పెద్ద ఎత్తున యాజ్ అ లీగల్గా మీ వాయిస్గా పెద్ద ఎత్తున పోరాటం చేసిన మీరు ఈరోజు మళ్ళా వాళ్ళకు అనుకూలంగానే ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం అని చెప్పేసి అంటే ప్రజా దోపిడీని ఎవరైతే ఇది చేశారో వాళ్ళ మీద చర్యలు ఉపేక్షించట్లేదంటే ఆ పాపంలో భాగం పాపాన్ని కాదు. నేను ఆ రోజు కూడా ఇదైతే నేను 1వ తారీఖుని అదే నేను స్టేట్మెంట్ ఇచ్చిన, కౌంటింగ్ కాకముందు ఇచ్చిన, గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు అన్నప్పుడు ఇచ్చిన. అర్థమైందా? రేపు ఎవరెవరికి ఘంటాపదంగా మీరు 1000% కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదని చెప్పేసి నా దగ్గర అప్పుడైతే కాలే, కౌంటింగ్ కాలే కదా. కౌంటింగ్ అయినాక నేను స్టేట్మెంట్ ఇవ్వాలి, కౌంటింగ్ కాకముందే నేను స్టేట్మెంట్ ఇచ్చిన. కాకపోతే ఇవన్నీ జరగబోతాయి, ఇవన్నీ అవుతాయి అని చెప్పి నేను ఇచ్చిన. ప్రశ్న అట్లా జరుగుతున్నాయి. ఈరోజు నా వాణిని ఈ సబ్జెక్ట్ పైన నేను తెల్లారికెళ్ళే జంకోది గవర్నమెంట్ వచ్చిన 3వ రోజు 15వ తారీఖు ఎగ్జామ్ ఉంటే 12వ తారీఖే ఈ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి రోడ్డు ఎక్కిన. 46 జీవో 15 రోజులలో ఎక్కిన దీక్షల వాళ్ళతోని. నేను కాంప్రమైజ్ అవుతలేనే. ప్రతి కేసు అట్నే ఉన్నది. ఇవాళ ప్రభుత్వం పైన ఇవాళ ప్రతిపక్షం కంటే ఎక్కువ నేనే కొట్టాడుతున్నాను. వాళ్ళే ఫోన్ చేసి చెప్తుండ్రు, అడుగుతుండ్రు ఈ పాత్ర కూడా నువ్వే చేస్తున్నావు అని. ఇగో బ్రదరు, ప్రభుత్వం మారినంత మాత్రాన దోపిడీ ఆగుతుంది అనేది నేను ఏడే చెప్పలే.